గ్యాస్ ఇప్పుడైతే మనం ఇయర్ అది ఉంటుంది కదా గులుం అది తీస్తా అని చెప్పేసి బాగా అంటున్నాడు. చూద్దాం ఒకసారి. Assessment proceedings have been initiated and an additional 10% tax rate over and above the rate applicable for the relevant year. The assessing of ఇప్పుడే మనం గులుం తీయించాం. చెవులు నీట్గా చాలా బాగా వినపడుతుంది రా అను. హాయ్ అను. హాయ్ రీసౌండ్ వచ్చేస్తుంది. అంత బాగా చేశాడు. ఇంత ఈ చెవు అంటే తీసేశాడు. ఈ చెవు దగ్గరకు వచ్చేసరికి ఇంత వండు సార్. ఆ వండ క్లీన్ చేయాలంటే నూనె వేయాలి సార్ అంటున్నాడు. అడుగు 200 చెప్దామని. అవునా, నేను ఏదో సరదాగా తీసుకున్నానులే, మీరు జాగ్రత్త. మరి చిలక జ్యోతిష్ముడు ఫస్ట్ 50 రూపాయలు అంటాడు. తర్వాత అలా చూపించుకుని సార్ ఇది చేస్తే అది చేయాలి, అది చేస్తే ఇది చేయాలి, ధాన్యం కట్టాలి అయ్యి అంటారు. అలా ఉంటుంది. ఓ దానికి స్టిక్ అయిపోవాలి ఇప్పుడు మీరు. మన ఫ్రూట్ బౌల్ అయితే తీసుకున్నాం 40 రూపీస్. ఓకే ఓకే. గురుద్వారా. ఓకే ఓకే. తిప్పేద్దు బ్రెడ్ వెలుగుతుందండి. అవుతుందంటే ఎలా చేస్తారో చేయరా. గ్యాస్ మనం ఇప్పుడైతే గురుద్వారా అయితే వచ్చాం బేదర్ దగ్గర. లైక్ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా, ఏదో కచ్చిఫ్ కట్టుకుని వెళ్తారు కదా లైక్ తలకి, అలా అనుకుంటా. ఇప్పుడు మనం అయితే తీసుకుని వెళ్దాం. కానీ కన్స్ట్రక్షన్ భలే ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడైతే క్లాత్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి. ఏదో తీసుకుని పెద్దది సరిపోయేలా కట్టుకోవడం. నీది పెద్దది వచ్చిందిరా. నాకు కట్టు. చుట్టూ పైకి పెట్టు. పొట్టు పెట్టించుకునేప్పుడు కూడా జుట్టు నొక్కు, అప్పుడు చేతి పట్టుకోదని ఎదరా ఎచ్చు. నీకు ఎక్కడ దాకా కావాలి అవి వచ్చి అన్ని వచ్చేసి దారాలు కింద ఇంకా కింద ఎవరు ఇది వెనక ఇంకా ఇక్కడ ఇక్కడ కట్టరా ప్రేయర్ అనుకుంటారు, పూజ అనుకుంటారు. ఇదైతే కట్టుకుని మ్యాండటరీగా అయితే వెళ్ళాలి కదా. ఇంకో 2-3 లేండి మీరు. ఇది వేసారా 2-3? యాక్చువల్గా వీళ్ళ ఆచారం ప్రకారం ఇది కట్టుకుని అయితే వెళ్ళాలి. టర్బన్ మన పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడా ఇక్కడ? అది కత్తి తీసుకుని వీడియో తీసుకో. పహిల్వాన్ ట్రావెల్స్ ఆఫ్ శ్రీ గురు నానక్ దేవ్జీ మహారాజ్. మన ఇండియా మ్యాప్. అవన్నీ తిరిగారండి. అవన్నీ మద్రాస్, పాండిచ్చేరి, నాగపట్టినం, రామేశ్వరం, శ్రీలంక కూడా వెళ్ళారా? ఇదే మనకి మెయిన్ టెంపుల్ గా.
అయితే ఇప్పుడు ఆ ఫ్రంట్లో అయితే భోజనాలు అయితే పెడుతున్నారు, లంచ్ అక్కడ వెళ్ళి తిందాం రండి. గురుద్వార్ గైస్ మాకు దర్శనం అయిపోయింది, తినేసాం వచ్చేసాం. కానీ లోపల షూట్ చేయలేదు ఎక్కువ, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉన్నారు, షూట్ చేయొద్దు అది ఇది అన్నారు. ఎందుకు లేని భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే మనం చేయలేదు. కానీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బాగుంది, ఇలా కట్టుకుని వెళ్ళడం అన్నీ. అసలు ఇక్కడ ప్రశాంతంగా ఉంది, చెట్టి గాలి. అబ్బా అబ్బా పట్టేసినట్టున్నాయి కాళ్ళు. ప్రశాంతంగా ఉందరా కదా. రిలాక్సేషన్కి భలే ఉంది అసలు. నిద్ర పడుతుంది ఇప్పుడు బొంత వేసుకుని పడుకుంటేనా. రాహుల్ గారు మడత మంచం తెచ్చుకుని పడుకుందాం. ఇక్కడ ఉంది కదా లేక్, మరి అందుకు వస్తుంది. లేక్ ఉంది కదా. ఇప్పుడైతే మనం ఒక లేక్ వ్యూకి అయితే వచ్చాము, భలే ఉంది ఇక్కడ చూడడానికి. పాపనాశనం టెంపుల్ అన్నాను కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇది ఉంది. కానీ ఈవినింగ్ ఇంకా సూపర్ ఉంటుందేమో. గైస్ ఇప్పుడైతే మనం బేదర్ ఫోర్ట్కి అయితే వచ్చాం. చూడడానికి చాలా బాగుంది అసలు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఎంట్రీ ఏమీ లేదు, ఫ్రీ. అప్పట్లో అయితే నా ఓల్డ్ వ్లాగ్స్లో చూస్తుంటే ఎల్లోరా కేవ్స్ అది చూస్తుంటారు, ఇప్పుడు ఇది. మనకి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ చాలానే ఉంటాయి, కానీ ఎక్స్ప్లోర్ చేయాలి. నేను ఒకసారి ఎల్లోరా కేవ్స్కి అయితే వెళ్ళాను, అప్పుడు చూసినప్పుడు షాక్ అయ్యాను. అసలు ఈ అమ్మాయి కన్స్ట్రక్షన్ ఎలా చేశారా బాబు అది ఇది అన్నట్టు. బాహుబలి, సైరా నరసింహారెడ్డి ఆ టైంలో ఆ మూవీల్లో సెట్లు వేస్తారు కదా, అలా ఉన్నాయి ఇవన్నీ. ఇవే అలా సెట్లు వేశారు, సారీ. రస్ మనం ఇప్పుడైతే ఎంట్రన్స్ అయితే అవుతున్నాం. ప్రసాద్ గారి కోటకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ప్రసాద్ రాజు గారి కోట. రాకేష్ అని బంటి రోజు పక్కన అలాగ ఉండేవాడే వస్తున్నాం. నువ్వు స్పెట్స్ పెట్టుకుని రాజు నన్ను పట్టుడంటే పట్టుడని చెప్తున్నా. అప్పట్లో ప్రతి వాడు మినిమం 6-7 feet ఉండేవాడేమోరా. ఇగోండి పెరంగ గుళ్ళు. రాహుల్ గారు ఇది లేపండి. ఎంత వెయిట్ ఉంటుంది ఇది? కదులుతుంది. రాహుల్ గారు అయ్యో జాగ్రత్త, ఇప్పుడు నడుమట్టేసింది అనుకో. ఎందుకులే మనం వల్ల రింగ్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే మనం మెయిన్ కోటకైతే వెళ్తున్నాం. అది రాజుగారు అక్కడ ఉండి ఎలా చెప్పేవారు. నిజమేనండి, రాజుగారు అలా చెప్పేవారు. నేను ఉన్నప్పుడు ఇక్కడ ఉండేవారు ప్రసాద్ రాజు గారు. వాళ్ళవి అక్కడి నుంచి ఎవరక్కడ క్లాస్ కొట్టేవాడు. ఇదేంటి వాటర్ ఫౌంటైనా?
వాటర్ లేదు అంతే. ఇప్పుడు బాహుబలి సీన్ లో ఉంటది కదా, పెట్టేస్తారు కదా. అది ఇక్కడ అంటారా? ఇది ఇక్కడ ఏదో తీసారంటే పోకిరి సినిమా తీసారంటే, పోకిరి మూవీ తీసారంటే ఇక్కడైతే. ఆ కొండ అటు అంటావా అయితే? నచ్చిన విషయం ఏంటంటే దీంట్లో ఎంట్రన్స్ ఫీ లేదు, ఏమీ లేదు. జస్ట్ నార్మల్గా వచ్చి ఫోటోలు తీసుకుని చూసి వెళ్ళిపోవడం. ఈ ఔరంగజేబు అన్నవాడు నార్మల్గా ఉన్నాడు కదా, దీన్ని కూడా ఆక్రమించేశాడంట. ఆ ఫ్రంట్ అవన్నీ నందులు అవన్నీ ఉన్నాయి, చూపిస్తాను అండి. ఐ థింక్ మీరు చావా మూవీ చూసి ఉంటారు కదా, ఆ మూవీ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఔరంగజేబ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వీళ్ళు అందరూ ఉంటారు కదా, దానికోసం. ఇదో సెక్యూరిటీ వాల్. ఇక్కడ ఇది ఉందరా వాటర్, ఇది కింద వాటర్ టైప్. ఓడియమ్మ, అంటే ఇప్పుడు అనుష్క ఉన్నది ఇదేనంటావా? ఆడు ఎద్దుల తోలు, ఇది ఎద్దుని తోలిదా? ఓహో, ఫస్ట్ అది పగల కొట్టుకొచ్చారు అనుకోండి మామూలుగాను. ఎద్దులు తీసుకుని వెళ్తాడు కదా ప్రభాస్. మీకు ఎలా అండి, ఎలా తెలిసిపోతే ఇదే అది. అది పగల కొట్టుకొచ్చినా ఇక్కడ పడిపోతాడు. ఈ కోట దగ్గర లోపలికి వస్తాడు కదా. ప్రభాస్ని అడిగితే తెలుస్తుంది క్లారిటీగా. మనం ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కవర్ చేసుకున్నాం, తర్వాత పాపనాశన టెంపుల్, గురుద్వార్, ఇప్పుడేమో ఈ ఫోర్ట్. వర్త్. సరదాగా వచ్చి ఒక వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే దీనికి రావడం బెటరే. ఫోటో ఓకే కానీ టెంపుల్ మస్ట్ వర్త్ అసలు. రియల్లీ ఎగ్జైటెడ్.